అందరికీ నమస్తే. ఇది నా చీరను చూసారు కదా, ఇది ఓల్డ్ శారీ అండి. చీర మీద నేను కుర్చీలు వేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ప్లీజ్ చూడండి లాస్ట్ వరకు. సింపుల్గా మనకి కుర్చీలు కావాలి అన్న వాళ్ళకే ప్లీజ్ చూడండి. అలాగే నేను ఒక ప్యాడ్ తీసుకొని దాన్ని చుట్టూ కూడా థ్రెడ్ తీసుకొని, కాటన్ థ్రెడ్స్ ఉంటాయి కదా, థ్రెడ్స్ తీసుకొని ఇలాగా చుడుతున్నాను. మనకి ఎంత లావు కావాలో అంత లావు, ఒక 60 ట్రిప్పులు అయినా మనకి సరిపోయిద్ది. ఓకేనా? కొంచెం మనకి లావుగా ఉండాలా, సన్నగా ఉండాలి, మనం ఫస్టే అనుకొని తీసుకొని మనం కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలా కట్ చేసుకున్న దాన్ని ఒక పెద్ద సూది ఉండిద్ది, దాన్ని ఏమంటారంటే దబ్బలం ఏదంటారు. ఆ దబ్బలానికి దూర్చేసి అలాగా చీరకు గుచ్చుకొని కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు, లేదా మనం మిషన్ మీద కూడా ఎలా స్టిచ్ చేయాలో మీకు లాస్ట్ వరకు చూపిస్తానండి. నేను చీరకు అనేది 2 స్టిచ్ చేశాను. అలాగే ఒక గోల్డ్ థ్రెడ్ ఉంటుంది కదా, గోల్డ్ థ్రెడ్ తీసుకొని ఒక సూదికి గుచ్చుకొని తర్వాత ఆ థ్రెడ్ తోటి 2 ట్రిప్పుల కింద ముడేసుకోవాలి. ముడేసుకొని మనకి చీరని మనకి మంచం ఉంటుంది కదా, డబుల్ కోడ్ మంచం కానీ మామూలు పట్టి మంచం కానీ పైన పొరిపేసేసి కిందన శారీ పెట్టేయండి. అంచు బయటకు వచ్చేలాగా పెట్టుకోండి. ఇలాగైతే మనం కుట్టడానికి ఈజీగా ఉంటుంది, అలాగే చీర అనేది జారకుండా ఉంటుంది. అలాగే మనం ఆల్రెడీ థ్రెడ్ తీసుకున్నాం కదా, దాన్ని ఏమైనా చిన్న మడత పెట్టుకొని మనం గోల్డ్ థ్రెడ్ తోటి ఇలాగా టైట్గా ముడివేసుకోవాలి. ముడేసుకుంటే అప్పుడు మనకి కుర్చీ అనేది రెడీ అవుతుంది. ఇలా కట్ చేసుకోండి, మనకి ఏ సైజు కావాలో ఆ సైజు. అలాగే అక్కడ పెట్టేసి మనకి థ్రెడ్ ఉంది కదా, నేనైతే గోల్డ్ థ్రెడ్ తోటి వేసాను ఫస్ట్ ఒక 2 చూపించడానికి మీకు. అలాగ స్లోగా అటు ఇటు లాగి ముడేయండి. చాలా ఈజీ అండి. మన శారీస్ మనమే స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా కుర్చీలు వేస్తే గ్రాండ్ లుక్ వస్తుందండి ఏ శారీకైనా కూడా. అది కూడా మనం ఖాళీగా ఉన్నప్పుడే ఇలా స్టిచ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మిషన్కి కస్టమర్స్ వచ్చినప్పుడు మనకు కుదరదు, ఖాళీగా ఉన్నప్పుడే మన శారీస్ అనేది కుట్టుకోవాలి. అదే కస్టమర్స్ ఉన్నాయనుకోండి, మన బ్లౌజెస్ కానీ శారీస్ కానీ కుట్టుకోవాలనిపించదు. ఇలాగ మడత పెట్టుకొని మనం చిన్నది కుట్టేసుకోండి. ఇలాగైతే మనకి సింపుల్గా కుర్చీ అనేది రెడీ అయిపోద్ది. ఇంతేనండి కుట్టడం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్లో వాచ్ అవర్స్ పెరగట్లేదు, ప్లీజ్ వాచ్ యువర్ మై ఛానల్ వీడియోస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ఎక్కువగా లైవ్లో మీకు కనిపించను, ఎందుకంటే మనకు కనిపిస్తే చెత్తగా కామెంట్స్ వస్తాయి కదా, అందుకని నేను కనిపించకుండా వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ అండి మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది పెట్టడానికి మేము ట్రై చేస్తాము. అలాగే స్టిచ్చింగ్ చేసే వాళ్ళు చాలామంది వీడియోస్లోకి వచ్చినా కూడా కామెంట్స్ అనేవి చాలా చెత్తగా వస్తున్నాయి, అందుకే నేను అస్సలు వీడియోస్లో కనిపించట్లేదు, పక్కలా కనిపిస్తున్నాను అంతే, అంతవరకే. ఇలాగ మనం అటు ఇటు ఒక జార్ముడ్ వేసుకొని కుట్టేసుకుంటే సరిపోద్ది. మనకి ఎంత సైజు కావాలో మనం సిజర్ తోటి కటింగ్ చేసుకోండి. ఇలాగా ఎక్కడ కూడా మీరు పోగులుగా వదిలేకండి. ఇంకా మిగిలింది కదా థ్రెడ్ తీసేసుకొని నేను అనేది కుర్చీలు అనేవి రెడీ చేసుకున్నాను. ఎందుకంటే ఎందుకు సన్నగా ఉన్నాయి అనిపించి కొంచెం డబుల్ మడతతోటి కుర్చీలు అనేది వేస్తున్నాను. అలాగే చాలా కుర్చీలు రెడీ చేశానండి. అలా కుర్చీలు రెడీ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తాను. అలాగే థ్రెడ్ అనేది పూర్తిగా నాకు చాలా థ్రెడ్ కావాలి, కుర్చీలు చాలా కావాలి కదా, ఒక 20 అన్నా పడతాయి, 20-30 అలా పడతాయి కదా, అందుకని నేను థ్రెడ్ మొత్తం చుట్టుకొని ఒక దగ్గర పెట్టుకున్నాను. అలాగా 2-3 సార్లు చుట్టుకొని పెట్టుకున్నానండి. ప్యాడ్ తోటి అయితే సింపుల్గా వస్తుంది, చాలా టైం పడుతుందండి. నేను స్పీడ్గా పెడుతున్నాను, చాలా టైం పడుతుంది. అలాగా మొత్తం కూడా చుట్టుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మొత్తం కూడా కుర్చీలని చిన్న కుర్చీల కింద రెడీ చేస్తున్నాను. ఎందుకంటే చీర మొత్తం కూడా కుట్టాలి కదా, ఇలాగ సూది దారంతో కుడుతుంటే ఎందుకు అనిపించింది.
చాలా లేట్ అవుతుంది మనకి, ఇంత అవసరమా, మనకి సింపుల్గా కుర్చీలు కావాలి అంతవరకే కదా, మనం ఏమి పూసలు ఇలాంటివి ఏమి కుట్టట్లేదు కదా అనిపించింది నాకు. అలాగే 2 కలర్స్ అనేది లేదు నా దగ్గర, 1 కలరే ఉంది థ్రెడ్. ఎందుకు ట్రై చేద్దామని ట్రై చేశాను, చేయాలనిపించింది అందుకని చేశాను. ఇలాగ కుర్చీలు అనేది చాలా సింపుల్గా మడత పెట్టేసుకొని కుర్చీలన్నీ చాలా సింపుల్గా రెడీ చేసుకున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ప్లీజ్ నా అలాగే ట్రై చేసి స్టిచ్ చేయండి. నా వీడియోస్ అనేవి బ్లౌజెస్, డ్రెస్సెస్ అన్నీ కటింగ్స్ అనేవి, అలాగే మా పిల్లలకి కూడా షర్ట్లు, ప్యాంట్లు అన్నీ కూడా స్టిచ్చింగ్ చేస్తానండి. అలాగే ఇక్కడ మా విలేజ్లోని అంటే మా బజార్ వారికే ఇస్తారండి, పెద్దగా ఇంట్లోనే కదా కుట్టేది, నేను పెద్దగా ఎవరికి తెలియదు. అలాగే ప్యాడ్ మీద చూసారు కదా కుర్చీలు అనేవి రెడీ చేసేసాను. ఇంకా మిషన్ దగ్గరికి వెళ్ళి మనకి చీర అంచు ఏ కలర్ ఉందో ఆ అంచు కలరు థ్రెడ్ పెట్టుకున్నాను. అలాగే శారీస్కి కుర్చీలు అనేవి అటాచ్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా మనకి ఎంత గ్యాప్లో కావాలో అంత గ్యాప్లో పెట్టుకోండి. 1 ఇంచ్ అయితే సరిపోయింది, ఇంచు కానీ 2 ఇంచెస్ గ్యాప్ అయినా సరిపోయింది. నాకు కుర్చీలు సరిపోతాయా లేదా, మన సరియే కదా అన్నట్టు నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి ఇలా పెట్టేసుకుంటే చాలా లుక్ వస్తుంది, మనకు బయటికి కుర్చీలు కనబడతాయి, మనకి చీర కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి మనకి పైన ఒక పాదం వర్క్ పెట్టుకొని స్టిచ్ చేసాం అనుకోండి, ఎక్కడ కూడా కుర్చీలు అనేవి ఓడవు. రఫ్ లాగండి, మీరు మర్చిపోకుండా రఫ్ లాగితేనే ఇలాగ 2 ఇంచెస్ ఇలాగా సమానంగా స్టిచ్ చేసుకుని బ్లౌజ్ కదా అని నేను చాలా సింపుల్గా బ్లౌజ్ అని చాలా సింపుల్గా స్టిచ్ చేస్తున్నాను. అలాగే అటు సైడ్ మనకి గార్డెన్ పెట్టుకుంటాం కదా, అది చూడండి థ్రెడ్ ఎలా కనిపిస్తుందో. అలాగైతే మనకి ఈజీగా అయిపోద్ది, స్పీడ్గా కూడా అయిపోతుంది. కుర్చీలు రెడీ చేసుకోవడమే లేటు, ఓకేనండి. అలాగే సూది దారం పెట్టుకోవచ్చు, చాలా లేట్ అవుతుంది, అందుకని ఇలా స్టిచ్ చేస్తున్నాను. మనకి కుర్చీలు కావాలి, మన శారీస్కి చాలా శారీస్కి కుర్చీలు ఉండక చాలా బాగోదు కదా. ఇప్పుడు కుర్చీలు ఉండడం వల్ల చూడండి ఎంత నీట్గా ఉందో, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే ప్లీజ్ వాచ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మోడల్స్ కూడా బోట్ నెక్ మోడల్స్ కూడా స్టిచ్ చేస్తున్నాను. బోట్ నెక్ కటింగ్ అనేది పెట్టడానికి కుదరలేదు, ఈసారి నుంచి పెడతాను. అంతేనండి, చూడండి ఎంత బాగున్నాయి కుర్చీలు, చూడడానికి కూడా చాలా లుక్ వచ్చింది. ప్లీజ్ లైక్ చేయండి. చూడండి చీర మొత్తం చూపిస్తున్నాను, బాగున్నాయా? ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. సింపుల్గా కూడా మనం ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. రాణి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్ చేయండి.